నిర్గమకాండము 39వ అధ్యాయము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్ర రక్తవర్ణము గల సేవ వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ ఏపోదును చేసెను. నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచులయందు అవి కూర్చబడిను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతోనూ చేయబడిను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలల్లో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీల పేర్లు వాటి మీద చెక్కబడిను. అవి ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏపోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏపోదు పనివలె బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణము గల పంక్తులతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా ఉండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడువబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధికము మకరతము గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంత మణుగులు గల పంక్తి రెండవది. గారుతత్కక యము యష్మూరాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రత్నవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతమును గల పంక్తి 4వది. వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేర్లు చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్లు చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారముతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న ఆ 2 బంగారు ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసులు కొనలను ఆ 2 జవలకు తగిలించి ఏపోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏపోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములు చేసి ఏపోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పునొద్దనున్న దాని ఎదుట ప్రక్కను ఏపోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పతకమునకు ఏపోదు విచిత్రమైన దట్టి పైగా ఉండునట్లుగా అది ఏపోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏపోదు ఉంగరములకు నీలిధూమ్రపుతో సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏపోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను. అది చినుగుకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి దానిమ్మ పండ్ల మధ్య అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్ళాయిలను పేనిన సన్ననార లాగులను నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో బుటా పని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారముతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.
ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడిను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగే ఇశ్రాయేలీయులు చేసిరి. అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నిటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మములను, ఎరుపు రంగు వేసిన పొట్టేలు తోళ్ల పైకప్పును, సముద్ర వస్తల తోళ్ల పైకప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును, దాని మోతకర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సమూహపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములు అనగా దాని ప్రమిదల వరసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, సాల ద్వారమునకు తెరవు, ఇత్తడి బలిపీఠమును, దాని కుండు, ఇత్తడి జల్లెడను, దాని మోతకర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాళ్లను, దాని మేకులను, ప్రత్యక్ష గుడారములో మందిర సేవ కొరకై ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములు అనగా యాజకుడైన అహరోను పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకుని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.